నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక ముగ్గురు పోలీస్ అధికారుల పాత్ర బయటపడింది. చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది మనం చూడాలి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలామంది పోలీసులను విచారించినటువంటి సిట్ అధికారులు తాజాగా ముగ్గురిని ఎంక్వైరీ చేశారు. దానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వారు చెప్పారు. అప్పట్లో ఎస్ఐబిలో పనిచేసినటువంటి ఇన్స్పెక్టర్ వెంకట్రావు, అలాగే టాస్క్ ఫోర్స్ విభాగంలో పనిచేసిన సిఐగా శ్రీకాంత్, సాయి కిరణ్ ఎస్ఐగా ఉన్నారు అప్పట్లో. ఈ ముగ్గురు కూడా చాలా ముఖ్యమైనటువంటి రోల్ ప్లే చేశారు. ఏదైతే టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జిగా బాస్గా ఉన్నారో రాధాకిషన్ రావు, ఆయన చెప్పినటువంటి ఆదేశాలు, అలాగే ఆయన సూచించినటువంటి కొన్ని ఉన్నాయి. వాటి ప్రకారం ఈ ముగ్గురు చేసుకుంటూ వెళ్ళారు. దీనిలో భాగంగా ప్రధానంగా ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు తీసుకురావాలి, ఏ కార్యాలయం, ఏ ఇళ్లల్లో, ఎక్కడెక్కడ ఎవరెవరి ఇళ్లల్లో సోదాలు చేయాలి, దీనికి సంబంధించి అలాగే కొన్ని స్పాట్స్ అక్కడ రైడ్స్ చేయండి, వాహనాలను తనిఖీ చేయండి. రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆదేశాల మేరకే వీరు పని చేసినట్లు, దానికి సంబంధించి కోట్లలో డబ్బు స్వాధీనపరుచుకుని పోలీసు వాహనాల్లోనే రాధాకిషన్ రావుకి అప్పగించడం, రాధాకిషన్ రావు ద్వారా అక్కడికి ఒక పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతల ఇళ్లకు డబ్బులు చేరడం. ఇప్పుడు ఇది కీలకంగా మారింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపు 150 మంది పోలీసులను విచారించారు. టాస్క్ ఫోర్స్ అలాగే ఇంటెలిజెన్స్ విభాగాలతో పాటు కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్స్లో ఉన్నటువంటి అధికారులు, వారిలో పోలీసులు ఉన్నారు, అలాగే నాన్ పోలీస్ క్యాడర్ కూడా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఈ ముగ్గురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని మరింత ముందుకు వెళ్తుంది సిట్. వారు ముగ్గురు చెప్పింది ఒకటే: మేము ఈ కేసులో దయచేసి మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, మాకు ఏ విధమైనటువంటి లబ్ధి చేకూరే విధంగా మేము పనిచేయలేదు, మాపై ఉన్నటువంటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేశాం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే కాదు, ఎక్కడైనా సరే ఒక ఉద్యోగికి సంబంధించినటువంటి అంశంలో తన పై బాస్ ఏది చెప్తే అది చేయాల్సిందే. అందులోనూ పోలీస్ డిపార్ట్మెంట్లో కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలోనే మేము ఏమీ చేయలేక, వేరే గత్యంతరం లేక ఇలా చేశాం. మా ఉన్నతాధికారి చెప్తే ఏమో ఒకవేళ అది నియమ నిబంధనలకు విరుద్ధంగా వారు చేస్తున్నారేమో అని రైడ్ చేశాం, ఆ డబ్బు స్వాధీనపరుచుకున్నాం, ఆయనకు అప్పగించడం వరకే, తర్వాత మా యొక్క ప్రమేయం లేదు అని వెంకట్రావు, ఆయన సిఐగా ఉన్నారు ఎస్ఐబిలో, అలాగే టాస్క్ ఫోర్స్లో సిఐ శ్రీకాంత్, ఎస్ఐ సాయి కిరణ్, ఈ ముగ్గురు కూడా చెప్పింది ఒకటే: ఈ ముగ్గురిని ఒక టీమ్గా ఏర్పాటు చేయడం, వీరికి కొంతమంది కానిస్టేబుల్స్ని అటాచ్ చేసి ఆ రైడ్స్ విషయంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయటం రాధాకిషన్ రావు పని. ప్రతి క్షణం వారిపై నిఘా ఉంచడం, వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ చెప్పిన పని చేస్తున్నారా లేదా అనేది కూడా ట్రాకింగ్ చేసేవాడట రాధాకిషన్ రావు. దీనికి సంబంధించి విచారణ అధికారులు ఎదుట ఈ ముగ్గురు చెప్పింది ఒకటే: మాకు కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, మాపై ఆధారపడినటువంటి తల్లిదండ్రులను మేము చూసుకోవాలి, కాబట్టి దయచేసి మాపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, మేము చేసిందైతే ఇదే, తర్వాత ఏం జరిగింది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేది మాకైతే తెలియదు. ఈ వ్యవహారం అయితే మాకు తెలియక, అంటే అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చింది అని చెప్పి వారు ఒక రకంగా అధికారుల ముందు చెప్పారట. సో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది. ఈ రాధాకిషన్ రావు ఎవరైతే ఉన్నారో అతని ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఇప్పటికే ఒక కంపెనీకి సంబంధించినటువంటి చైర్మన్ని నిర్బంధించి, హింసించి, బెదిరించి, దాడి చేసి అతని చేత సంతకాలు పెట్టించుకొని ఆ కంపెనీకి సంబంధించినటువంటి 100 కోట్ల షేర్లను బదలాయించారు. ఇలాంటి సందర్భంలో రాధాకిషన్ రావు ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు, ఏ విధమైనటువంటి వ్యవహార శైలితో వెళ్ళాడు, ఒక ముఖ్యమైనటువంటి విభాగానికి అధికారిగా పనిచేస్తూ దాన్ని ఏ రకంగా
చేశాడనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. అలాగే కొంతమందిని ఇప్పుడు ప్రస్తుతం విచారిస్తుంది సిట్. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఎవరైతే A1గా మాజీ ఐపీఎస్ ప్రభాకరరావు ఉన్నారో ఆయన ఇండియాకు వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇస్తే మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించే గులాబీ పార్టీ నేతలు ఆయన హైదరాబాద్కు రాకుండా అడ్డుకుంటున్నారని కూడా విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో ఆయన ఖచ్చితంగా ఈ 3-4 రోజుల్లో హైదరాబాద్కి రప్పించాలి. దానికి సంబంధించి ఏ విధమైనటువంటి స్టెప్స్తో మనం ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ఒక క్లియర్ కట్ ఆదేశాలు అయితే జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ కేసులో ఎవరు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించొద్దు, చాలా పారదర్శకంగా విచారణ దర్యాప్తు ఉండాలి అని. సో ఇలాంటి క్రమంలో ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ మాటున అక్రమాలు, ఎన్నో అవినీతి కార్యకలాపాలు కొనసాగించారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి వారిలో ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ ముగ్గురిది ఒక రకమైనటువంటి ట్రాక్ రికార్డ్ అయితే ఈ రాధాకిషన్ రావుది చాలా డిఫరెంట్గా ఉంది ట్రాక్ రికార్డ్. ఒక టాస్క్ ఫోర్స్ విభాగంలో మొత్తం అంతా తన గుప్పిట్లోకి పెట్టుకొని కొంతమందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు కొన్ని ప్రైవేట్ దందాలు చేయటం, కొన్ని భూములకు సంబంధించి సంతకాలు పెట్టించుకోవటం దొంగచాటుగా, అలాగే ఆస్తులు సమకూర్చుకోవటం. రాధాకిషన్ రావు మీద దాదాపు 100 కోట్ల పైనే అక్రమాస్తులు ఉన్నాయని చెప్పి ఏసీబీ కూడా ఒక నివేదిక ఇచ్చింది. ప్రైమరీగా దానిపై ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ముగ్గురు పోలీస్ అధికారుల స్టేట్మెంట్ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. విచారణకి ఇది చాలా సహకరించే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపించవచ్చు అనేది పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. సో ఇలాంటి సందర్భంలో ఇలా అనేక మంది టాస్క్ ఫోర్స్లో కానీ, ఇంటెలిజెన్స్ విభాగంలో కానీ, హోంగార్డ్ స్థాయి నుంచి డిఎస్పీ స్థాయి వరకు, అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు కొంతమంది ఇష్టపూర్వకంగా వారితో చేతులు కలిపి పనిచేశారు. కొంతమంది చేసేదేమీ లేక అధికారులు ఆదేశాలు పాటించాలి కాబట్టి దాని ప్రకారమే ముందుకు వెళ్ళారు. సో ఇలాంటి క్రమంలో రాధాకిషన్ రావుపై మరొక కేసు కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్తో పాటు కిడ్నాప్, బెదిరింపు, ఆ షేర్ల బదలాయింపుకు సంబంధించి A1గా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లో A4, ఈ కేసులో A1. మొత్తానికి ఇంకా ఎన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారినటువంటి అంశం.